Hi, good morning viewers. How is the Josh? What about today? Today is Friday. శ్రీ మహాలక్ష్మి దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ టైమ్ అండ్ మనీ లీడ్స్ టు బి సక్సెస్. అంటే టైం సేవింగ్. ఇక్కడ టైమ్ అండ్ మనీ అంటే ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉంది. సో ఇప్పుడు మనము మనీ సంపాదిస్తున్నాం, బట్ అకార్డింగ్ టు టైం స్పెండ్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇంకోటి మనం వేరే కార్యక్రమాన్ని నెరవేర్చడానికి మనకు టైం ఉండట్లేదు. అందరూ బిజీ అవుతున్నారు, ఎందుకంటే నువ్వు ఎంత చేస్తే అంత మనీ వస్తున్నది. సో ఆ విధంగా టైం స్పెండ్ చేస్తేనే కానీ మనీ రావట్లేదు. సో దానివల్ల ఏంటి, మీరు బహుత్కరమైన కార్యక్రమాలు అవ్వచ్చు, మీ లక్ష్యం కోసమైనా కావచ్చు, మీకు టైం అనేది దొరకాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం. ఎందుకంటే మామూలుగా మనకు జన్మలు అవన్నీ పక్కకు పెడితే, ఏది ఆధ్యాత్మికం పక్కకు పెడితే, ఉన్న స్పాన్ ఆఫ్ టైం 1 to 75, 1 to 80 వాట్ ఎవర్, ఆ మధ్య టైంలో మనం యూటిలైజేషన్ చేయాలంటే మనకి ఇష్టం లేని రంగంలో కూడా మనం డబ్బు సంపాదిస్తున్నాం, డబ్బు వస్తున్నది పర్వాలా, కానీ దాన్ని వదిలిపెడితే ఉన్నది కూడా మనకు ఊడుతుంది టైం కోసం చూస్తే. సో అప్పుల పాలవుతుంది, ప్రాబ్లమేటిక్ ఉంటుంది. బట్ ఇలాంటి టైంలో అది ఒకటి లక్ష్యం కోసం పనిచేసింది. సపోజ్ నువ్వు డబ్బు కలవాడివి, కానీ నీకు టైం దొరకట్లా, ప్రజల పరిస్థితి చూడలేకపోతున్నావు. ఎందుకంటే పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి కొంత సహాయం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, యూ హ్యావ్ టు హెల్ప్ ఫర్ దెమ్. ఇలా సోషల్ సర్వీస్ చేయడానికైనా టైం కావాలి. తర్వాత నువ్వు హాయిగా బ్రతకటానికి కూడా టైం కావాలి. ఇంకా మహోన్నతమైన లక్ష్యాలు సాధించడానికి ఇంకా అనేక కార్యక్రమాలు, ఒకటే కాదు కదా, నువ్వు బతికి ఇంకోళ్ళని బతికించే రేంజ్లో ఈ టైం చాలా తక్కువైంది. అసలు మన వాళ్ళే కరెక్ట్గా ఉండట్లేదు. అంటే మన యొక్క ఎంత కష్టపడ్డా కూడా నువ్వు ఆ యొక్క టైంలోనే వర్క్ చేస్తున్న టైంలో మళ్ళీ మీ ఉద్యోగాలు ఊడిపోవటం, నువ్వు చేస్తున్న బిజినెస్ తగ్గిపోవటం, ఎంత కష్టపడ్డా కూడా రిజల్ట్ రాకపోతే మీరు ఫెయిల్ అవుతున్నారు. దీన్ని బట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, టైం విత్ మనీ అనేది గుడ్ కాదండి. టైం స్పెండ్ చేయకపోతే మనీ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ వస్తుంది. మన పవర్ ఆఫ్ అదే, మరి టైంను మిగిల్చుకొని మనీ వచ్చేటట్టుగా చేయగలగాలి. దట్ ఈస్ ద పవర్. ఆ పవర్ కనుక తెచ్చుకున్నారంటే మీరు హాయిగా ఉంటారు. ఎక్కడున్నా కానీ యు ఆర్ ద కమాండింగ్. మీరు ఇంకోళ్ళ అండర్లో ఉండరు, మీరు పవర్లో ఉంటారు. దట్ ఈస్ ద పవర్. టైము ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసినంత వరకే మీకు అది. జాబ్ అయిపోయిన తర్వాత వెంటనే వాట్ ఈస్ దట్, మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటారా, అయిపోతుంది, డే అయిపోతుంది. అలా కాకుండా మీరంతటి మీరుగా ఒకటి క్రియేట్ చేసుకోండి. కొంత జాబ్, కొంత టైం స్పెండ్ చేయండి. మొత్తంగా మిగిలిన టైం వేరే దాని గురించి ఉపయోగపడేలా చేసుకోండి. దానికోసం నీకున్న సర్కమ్స్టెన్సెస్లో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆ బిజినెస్లో మనీ వచ్చేట్టు వేరే వాళ్ళతో చేయండి. మీరు దాన్ని అడ్మినిస్ట్రేట్ చేయండి అంతే. జస్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారని చేయించగలిగే కెపాసిటీ, మీరు చేయటం కాదు, మీరు చేయించగలిగే కెపాసిటీ. ఇప్పుడు మీరు హాయిగా ఉంటారు, అప్పుడు మీకు టైం చేతిలో ఉంటుంది. ఆ ఒక్క టైంని మీరు ప్రాపర్ వేగా ఉపయోగించుకోవద్దు. అది సోషల్ సర్వీస్కైనా ఉపయోగపడవచ్చు, మీ లక్ష్యాలకైనా ఉపయోగపడవచ్చు. అలాంటి శక్తి సామర్థ్యాలు మీరు పెంపొందించుకోవాలి. టైం విత్ మనీ అనేది ఎవ్రీబడి ప్రజెంట్లో చేస్తున్నారు. టైం లేకుండా మనీ ఓన్లీ, అది బ్రిలియన్స్ చేసే పని. అలా కనుక చేయగలిగితే జీనియస్లు, యూ విల్ బి ద టాప్ ర్యాంకర్. అద్భుతమైన పొజిషన్లో ఉంటారు, మీ లక్ష్యాలని సాధిస్తారు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.